హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం పోలీస్ స్టేషన్‌లో ఏదైనా కంప్లెయింట్ ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ చేయించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మనం కంప్లెయింట్ ఇచ్చినప్పటికీ వెంటనే ఎఫ్ఐఆర్ చేయకపోవటం, దానిలో జాప్యం చేయటం, కొంతమంది బాగా విసుక్కోవడం, లేదా అది సివిల్ నేచర్ అని చెప్పడం, లేకపోతే కొన్ని సందర్భాలలో కంప్లెయింట్‌ని గదిమి పంపియడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అది కంప్లెయింట్ ఏదైనా సరే కాగ్నిజబుల్ సెక్షన్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఎఫ్ఐఆర్ చేయవలసిన అవసరం పోలీసులకు ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి చట్టంలో చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన లోయర్ కోర్ట్‌కి వెళ్లి ప్రైవేట్ కంప్లెయింట్ వేసుకోవచ్చు. లేదా హైకోర్ట్‌కి వెళ్లి రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. జనరల్‌గా ప్రాక్టీస్‌లో ఇవి రెండే చూస్తూ ఉంటారు. అయితే లోయర్ కోర్ట్‌లో ప్రైవేట్ కంప్లెయింట్ వేసుకోవాలన్నా అండ్ హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ చేయాలన్నా ఏదో ఒక అడ్వకేట్ ద్వారానే వేయాల్సొస్తుంది. కామన్ మ్యాన్‌కి ఈ కోర్ట్ ప్రొసీడింగ్స్ అవగాహన లేకపోవడం, వాళ్ళకి అడ్వకేట్‌ని పెట్టుకునే సామర్థ్యం లేకపోవడం. సో, జనరల్‌గా ఈ కారణాల వల్ల వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళకుండా, అలా న్యాయం జరగకపోయినా అలా సైలెంట్‌గా ఉంటున్నారు. ఇంకా చట్టంలో చూసినట్లయితే మీకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ గాని, హెచ్‌ఆర్‌సీలో గాని ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. పోలీసులకు మేము కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు అనేసి హెచ్‌ఆర్‌సీలో ఒక కంప్లెయింట్ ఇస్తే మీకు ఇమ్మీడియేట్‌గా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా కాకుండా మీకు ఇంకా లోకాయుక్త అని ఉంటుందండి. ప్రతి స్టేట్‌లో లోకాయుక్త ఉంటుంది. ఆ లోకాయుక్తలో ఒక రూ. 150 కోర్ట్ ఫీజు కట్టేసి, డైరెక్ట్‌గా ఒక తెల్ల పేపర్ పైన మీరు కంప్లెయింట్ రాసి, లోకాయుక్తలో మీరు సబ్మిట్ చేసినట్లయితే, విచారణ చేసి పోలీసుల మీద సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు ఖర్చు చేసి ఈ ప్రైవేట్ కంప్లెయింట్‌లో ఈ రిట్ పిటిషన్ వేసుకునే కన్నా, మీకు చాలా త్వరగా అండ్ చాలా సమర్థవంతంగా మీకు న్యాయం కావాలి అనుకుంటే, ఈ లోకాయుక్తలో పోలీసు వాళ్ళ పైన కంప్లెయింట్ ఇస్తే వెంటనే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఇందులో ఎటువంటి డబ్బు గాని, ఖర్చు గాని ఉండదు. ఒక రూ. 150 మాత్రమే కోర్ట్ ఫీజు వాళ్ళు తీసుకుంటారు. అండ్ అది హెచ్‌ఆర్‌సీ అయితే మీకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని, లేకపోతే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో కానీ మీరు ఒక కంప్లెయింట్ ఇస్తే దానికి మీకు ఎటువంటి డబ్బులు కూడా ఖర్చయ్యే అవకాశం లేదు. సో, నా సలహా మీకేంటి అంటే డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లోనే ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కంప్లెయింట్ ఇవ్వండి. లేదు అంటే దగ్గరలో గనుక మీకు లోకాయుక్త అవైలబిలిటీ ఉంటే మీరు లోకాయుక్తలో ఒక కంప్లెయింట్ ఇచ్చుకొని మీరు మీ సమస్యకి సొల్యూషన్ తీసుకోవచ్చు.